కొరమేను చేప అయితే తీసుకొచ్చుకున్నాము, 1 కేజీ తెచ్చామండి. అలాగే చికెన్ తీసుకొచ్చుకున్నాము 1 కేజీ, పిల్లలు తినరనేసి ఫిష్. సో దీంట్లో ఫస్ట్ కొరమేను చేపలోకి ఏమేమి కావాలో ఒకసారి అత్తయ్య గారు చెప్తారు, రండి చూద్దాం. మనం కలుపుకునేటప్పుడు చేప ముక్కలని ఒక బౌల్లో వేసేసుకున్నామండి, వాటర్ లేకుండా శుభ్రంగా. దీంట్లోకి వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు వేసుకుంటాము. ఫస్ట్ అయితే ఉప్పు వేద్దాము కొంచెం, మళ్ళీ కూర ఉడికేటప్పుడు వేస్తారు కదా అత్తయ్య. కొంచెం మనం చింతపండులో నానబెట్టుకొని మనం చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు. మనం 2 స్పూన్లు అయితే కారం వేసుకుందామమ్మా. అలాగే సో చాలా రోజులు అయిపోయింది చేపల కూర తిని, కొరమేను తిని కూడా చాలా రోజులు, అందుకనేసి ఇంకా ఈరోజు తీసుకొచ్చుకున్నామండి. ఎక్కువ పండు చేప తెస్తుంటారు, కొరమేను తక్కువ. అయినా అసలు ఫిష్ కూడా చాలా తగ్గిపోయిందిలే, మనకి తక్కువ తెస్తున్నాం. చూడండి దీంట్లో ఇంకా ఆయిల్ కూడా వేసుకుందాం, కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం పట్టిద్ది. ఎందుకంటే ఈ కారం, ఉప్పు ఇవన్నీ కలవాలి కాబట్టి. ఇది అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము, తీసుకోండి. అల్లం పేస్ట్ 1 చెంచా వేసుకుందాము. ఓకే, మనం ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కదా కొంచెం సేపు, అవసరం లేదా? అవసరం లేదు, వెంటనే వండుకోవచ్చు. ఓకే, అంటే చాలా మంది మ్యాగ్నేట్ చేసి చూపిస్తున్నారు, అందుకనేసి మనం పెట్టుకుంటే కొంచెం టైం ఉంటే పెట్టుకోవచ్చు. మనకి టైం లేదు, ఇప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయింది. మనం వెంటనే వండుకోవాలి, లేట్ అయిపోతుందంటే వెంటనే వండేసుకోవచ్చు. ఓకే, ఇక చూడండి కలిపేసాను. ఇంకా మనం బాండీ పెట్టుకొని మనం కర్రీ వండుకోవాలి. ఈ లోపల మసాలాలు అయితే వేసుకుందామండి. ఇవి కొంచెం మ్యాగ్నేట్ చేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ అలా పెడదాము. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టేసానండి. ఇది కూడా కొంచెం కర్రీ వండేస్తాను, ఎందుకంటే పిల్లలు తినరనేసి. చూడండి చికెన్ కూడా లేతదే తీసుకొచ్చారు. సో ఇది కూడా వండే ప్రాసెస్ చూపిస్తానండి. ఇది అయితే కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాం మేము, కుక్కర్లో వేస్తే చూపిస్తాను. చూడండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించేసి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చెక్క, లవంగాయలు, మరాఠీ మొగ్గ వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. చూడండి పచ్చిమిర్చి కూడా వేగాయి కదా, ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. చూడండి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా, 1 చిటికెడు. ఇంకా మూత పెట్టేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి చికెన్ అయితే ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. అదిగో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. మనమైతే ఈ పొయ్యి మీద ఇదిగో చేపల కర్రీ కోసం గిన్నె అయితే పెట్టుకున్నానండి. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయినాక ఆయిల్ వేసుకున్నాం. చూడండి గిన్నె అయితే హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాయి కదా, అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఇది పచ్చి వాసన పోయేలాగా వేసుకున్నాము. అల్లం పేస్ట్ అయితే వేయాలండి. ఇదిగోండి కొబ్బరి ముద్ద కూడా వేసుకుందాము. సో ఇది కూడా మనం లైట్గా గోల్డ్ కలర్ రావాలి, పచ్చి వాసన అంతా పోయి కొబ్బరి ముద్ద, అల్లం పేస్ట్ వేగిన వాసన వస్తే బాగుంటుందండి. చూడండి మసాలా అయితే వేగింది కదా, ఇప్పుడు మనమైతే ఫిష్ ముక్కల్ని మసాలాలో అప్లై చేసుకున్నాము. చూడండి అయిపోయింది. కొంచెం మగ్గనిచ్చి మనం పులుసు అయితే పోసుకుందాము. కొంచెం మసాలాలో ముక్క మగ్గితే బాగుంటుంది. చూడండి మసాలాలో అయితే మగ్గుతుంది కదా, చేప ముక్క రెండో వైపు కూడా మనం తిరగేసుకున్నామండి. స్లోగా తిరగేసుకోవాలి, లేదంటే ముక్క అనేది ఉరకనే ఇరిగిపోయిద్ది, చిదురయ్యి. చేప ముక్క ఏంటంటే వెంటనే మెత్తబడిద్ది కాబట్టి చాలా స్లోగా తిరగేసుకోవాలి. చూడండి మొత్తం అన్ని ముక్కలని రెండో వైపు కూడా తిరిగేసాం కదా, మసాలా అంతా బాగా పట్టింది. కొంచెం అట్లా సెగదగలనిచ్చి మనం పులుసు అయితే వేసుకుందామండి.
చూడండి చికెన్ కూడా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ వేసి, కొంచెం ఎందుకంటే కూర కొంచెమే కాబట్టి ఆయిల్ అంతా బాగా చక్కగా పైకి వచ్చింది. అల్లం పేస్ట్ వేసాం కదా, కొంచెం మగ్గనిస్తామండి. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా కనిపించట్లేదు సరిగా. అలాగే కొంచెం కొబ్బరి ముద్ద కూడా వేసుకుందాము, సరిపోతుంది. చూడండి ఇప్పుడు నిమ్మరసం, అదే చింతపండు పులుసు అయితే పోసుకున్నాము. సారీ గబుక్కు నిమ్మరసం వచ్చేసింది. సో మనం ముక్కలు మునగా పోసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది అనుకుంటా. చూడండి ఇంకా ఉప్పు కారం మనం పులుపు అన్నీ సరిపోయినా లేదని చెక్ చేసుకొని కొంచెం ఇలా కలబెట్టుకుందాము. గెంటె మాత్రం యూజ్ చేయొద్దు అస్సలు. చూడండి పులుసు అయితే ఉడుకుతుంది. అలాగే చికెన్లో కూడా మనం టమాటో వేసుకున్నాము, కారం వేసుకున్నాము, మనం స్పైసీ తగ్గుతుంటే ఇంకో స్పూన్ పడుతుంది వేయండి. చూడండి కూర అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం మసాలా అన్నీ వేగాయి, టమోటా ముక్కలు, వాటర్ వేసేసి మూత పెట్టుకుందాము. రెమ్మలు కొత్తిమీర కూడా వేసుకుందాం, మంచి సువాసన వచ్చింది కూర ఉడికేటప్పుడు. మన గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు, కొంచెం పెడతాయి అయితే. చూడండి మేమైతే వాటర్ ఇంత మోతాదు అయితే పోసుకున్నాం, ఎందుకంటే మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారని. ఇప్పుడు ముక్క ఉడికేసరికి విజిల్ పెట్టేద్దాం అత్తయ్య. 4 విజిల్స్ అయితే సరిపోతాయి కదా? సరిపోతాయి. చూడండి ఇది కూడా ఉడికింది. చూడండి దీంట్లో గరం మసాలా వేసుకున్నాము. సో కొత్తిమీర వేసేసుకుందామండి కొంచెం వేసి. చూడండి చేపల కర్రీ అయితే అయిపోయింది. ఇంకొంచెం మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం పైన. చూడమ్మా వేయండి. సో అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొరమేను చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. అలాగే చికెన్ కూడా అయితే రెండు కలిపి చూపిస్తానండి. చూడండి కర్రీ అయితే అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.